విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి నిరసిస్తూ గుంటూరు కలెక్టరేట్ ముందు వివిధ ప్రజా సంఘాలు, అలానే కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు రిలే నిరాహార దీక్షలను ప్రారంభిస్తున్నారు. ఈరోజు విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి. ప్రధానంగా ఖచ్చితంగా విశాఖ ఉక్కును మేము కాపాడుకుంటామని చెప్తున్నారు. విద్యార్థి సంఘాల నాయకులు మనతో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అలానే కేంద్ర ప్రభుత్వం వైఖరి ఎలా ఉంది, మీరేం చెప్తారు ఈ ప్రభుత్వాలకి? అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ కానివ్వమని, దానికోసం మేము ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఈ రాష్ట్రంలో ఉన్న ఎంపీలు అయితే గతంలో 4 ఎంపీలు ఉంటే ఎంపీలు అయితే ఎక్కువ పెద్ద స్లోగన్స్ అలా ఇచ్చి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ కాలం పార్లమెంట్లో కూడా మాట్లాడారు. అప్పుడు మాట్లాడిన మాటలు మొత్తం ఇప్పుడు నోర్లు మొత్తం ఇప్పుడు మోగపోయాయా? అధికారంలోకి వచ్చాక విశాఖ ఉక్కుని అటకనెక్కించే పనిలో ఉన్నారా? ప్రైవేటీకరణ అడ్డుకుంటామని చెప్పి ప్రైవేటీకరణ ప్రోత్సహిస్తూ ఉన్నారా? దాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న యువకులు కానీ ప్రజలు కానీ చూస్తూ లేదనుకుంటున్నారా? ఈ రాష్ట్రంలో విద్యార్థులు యువకులు బలిదానాలతో ఏర్పడింది 64 మంది లెఫ్ట్ పార్టీస్ ఎమ్మెల్యేలు ఎంపీలతో ఏర్పడిన విశాఖ ఉక్కుని మీ ఇష్టం వచ్చినట్టుగా మీ ఇష్టాచారంగా ప్రైవేటీకరణ సెంట్రల్ గవర్నమెంట్ చేస్తూ ఉంటే వేడికి చూస్తూ ఉన్నారా? ఒక అఖిల భారత యువజన సమాఖ్యగా మేము ఒకటే వివరిస్తూ ఉన్నాం. ఇదే కనుక కొనసాగితే మీరు ప్రైవేటీకరణ సంబంధించి పార్లమెంట్లో కనుక మీరు ఉన్న 22 మంది ఎంపీలు కనుక మాట్లాడకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న 25 మంది ఎంపీలు కూడా కేవలం విశాఖ ఉక్కు గురించి పార్లమెంట్లో మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్న యువకులు ప్రజలు అన్ని వర్గాల్లో ఉన్న ప్రజల మొత్తానికి ఈ రాష్ట్రంలో ఏది ఇప్పుడు రాజధాని కూడా నామమాత్రంగానే ఉంది. ఈ రాష్ట్రంలో ఏదైనా చెప్పుకోగలది ఏదైనా ఉందంటే అది వైజాగ్ స్టీల్ ప్లాంట్ మాత్రమే. దాన్ని ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే ఈ రాష్ట్రానికి ఒక తలకాయ అనేది వైజాగ్ స్టీల్ ప్లాంట్. దాన్ని ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థి సంఘాలు కానీ యువజన సంఘాలు కానీ ముఖ్యంగా ఏ వైపు అయితే చూస్తూ ఊరుకోదని పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉన్న ఎంపీ ఇల్లు మొత్తాన్ని కూడా భవిష్యత్తులో ముట్టడిచ్చే విధంగా కూడా మేమంతా చేపడతామని తెలియజేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి చాలా ఫాస్ట్గా పావులు కలుపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అలానే చూస్తూ ఊరుకుంది. మీరేమంటారు దీనిపైన? నా పేరు మానస, పీడిఎస్యు స్టేట్ కమిటీ మెంబర్ని. స్టీల్ ప్లాంట్ గురించి 1325 రోజుల నుంచి ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. అన్ని సంఘాలు, ప్రజా సంఘాలన్నీ దీనిపై ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి. ఏదైతే ఇప్పుడు వచ్చిందో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమైనా, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమైనా దీనిని చూస్తూ ఊరుకుంది. కానీ దీనిపై ఎటువంటి స్పందన లేకుండా కళ్ళు మూసుకొని అలానే ఉంది. కానీ మేమైతే ఊరుకునేది లేదు. దీనికి ఈ స్టీల్ ప్లాంట్కు ప్రత్యేక నిధులు కేటాయించాలి. దీనిని స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలి. మీరు చెప్పండి, ఎన్నికల ముందు ఖచ్చితంగా మేము ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటామని ఇప్పుడు కూటమిలో ఉన్న పార్టీలన్నీ వెళ్ళినాయి. కానీ ఈరోజు ఏం మాట్లాడలేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఖచ్చితంగా మనం కొన్ని ఆహ్వానించాల్సిందే అని చెప్తున్నారు. ఎట్లా చూస్తారు? నా పేరు నవిత, నేను ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షురాలిని. బీజేపీ ప్రభుత్వం గత 3 సార్లుగా అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి కూడా ప్రజల్లో చేస్తాము అంటున్నారు, కానీ వెనక్కి తీసుకుంటున్నారు మాటల్ని. ఎక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోని పరిస్థితి. ఎలక్షన్ ముందేమో మేము చేస్తాము అనే తీరు, తర్వాత ఏమో అక్కడున్న మంత్రులు కానీ అక్కడున్న కేంద్ర మంత్రి కానీ వాళ్ళు పట్టించుకోని పరిస్థితుల్లో ఉన్నారు. వీళ్ళు ఇలానే కొనసాగిస్తూ వెనక వేస్తున్నట్లయితే ఈ ఉద్యమాన్ని అయితే మేము ఇలానే కంటిన్యూ చేస్తాము. ఇంకా భవిష్యత్తులో దీన్ని పెద్ద ఎత్తున అందరిలోకి ఆందోళన తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, ఎట్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్టీల్ ప్లాంట్ ఎట్లాంటి వైఖరి అవలంబిస్తుంది? ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఒక మంచి అవకాశం ఉంది. ఎందుకు అంటే ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిందంటే అది మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీల బలంతోనే కేంద్రంలో ఏర్పడింది. ఓ పక్కన కాంగ్రెస్, ఇండియా బ్లాక్ మేము ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చినా వీళ్ళు ఎన్డీఏ పక్షానికి మద్దతు ఇచ్చారు. ఆ మద్దతు ఇచ్చినటువంటి దాన్ని వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి జనసేన కానీ ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం కానీ దాన్ని వినియోగించుకోవడం లేదు. విశాఖ ఉక్కు పరిశ్రమని కాపాడుతామని చెప్పి గొంతు చించుకొని మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారి గొంతు మోగపోయింది. అదేవిధంగా ఈ రాష్ట్రం కోసం నేను ఏమైనా చేస్తాను, నాది యుజను 50 సంవత్సరాల ప్రణాళిక నాది అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రణాళిక ఈరోజు తప్పుదారి పడుతుంది. ఈయన మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు,
లాభాలు రాకుండా నష్టాలు వస్తే ఎంతకాలం కొనసాగిస్తాం మనమైనా అని కొన్ని త్యాగాలైనా చేయాల్సి వచ్చిందని ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఈ గత 3 నెలల 100 రోజుల క్రితం ఈ మాటలు గుర్తురాలేదా చంద్రబాబు నాయుడు గారు అని మేము అడుగుతున్నాం. ఆ రోజు ఎలక్షన్ క్యాంపెయిన్లో విశాఖ ఉక్కు పరిశ్రమని, అదేవిధంగా ప్రత్యేక హోదా అని చెప్పి లోకేష్ గారు రెడ్ బుక్లో సైతం స్టేజ్ల మీద అనౌన్స్ చేసుకుంటూ తిరిగారే. ఈరోజు మీ గొంతులు ఎందుకు మనకి ఎంపీలో ఉన్నా, మనం కేంద్రాన్ని శాసించే స్థాయిలో ఉన్నా ఎందుకు మీరు నోరు మెదపట్లేదు, మీ మీద ఎందుకు భయపడుతున్నారని చెప్పి ఈరోజు విద్యార్థి యోజన సంఘాలుగా మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు విశాఖ ఉక్కు పరిశ్రమని అమ్ముకోవటం అంటే మన తరతరాల భావితరాలు ఉన్నటువంటి ఆత్మగౌరవాన్ని, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఈరోజు ఢిల్లీలో తాకట్టు పెట్టడమే. ఈరోజు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ పెట్టింది తెలుగువాడి ఆత్మగౌరవంతో అని చెప్పి పెట్టాడు. ఈరోజు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడుతాం అంటే నిజంగా ఈరోజు విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుతాం. దాన్ని కాపాడకపోతే పెద్ద ఎత్తున ఆందోళన దిగుతామని చెప్పి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాం. మొదటి నుంచి ఈ 100 రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఎలా ఉంది? ఏదో నేను విజనరీ, నేను వచ్చిన వెంటనే అభివృద్ధి చేసి చూపిస్తా అని చెప్పారు. కానీ వాళ్ళ అదృష్టం శాతం వర్షాలు రావడం కానివ్వండి వచ్చినాయి. కానీ 100 రోజుల్లో పూర్తిగా వైఫల్యం చెందింది. అనేక ప్రభుత్వ వ్యతిరేక జీవులు రద్దు చేస్తా అన్నారు. ప్రధానంగా ప్రతిపక్ష నేతలు ఉన్నప్పుడు ఇదే ఎంపీలు, ముఖ్యమంత్రి గారు, ఇదే జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సమావేశాల్లో టీడీపీ వైసీపీ ఎంపీలు అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంట్కి వెళ్ళి గుడ్డు మీద ఏకలు బీకుతా అని చెప్పి అనే విధంగా వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడారు. ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్, ఏఎస్ఎఫ్గా ఇతర వామపక్ష విద్యా సంఘాలు అడుగుతూ ఉన్నాం. టీడీపీ ఎంపీలు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, మీరు గుడ్డు మీద ఏకలు పీకుతా ఉన్నారు పార్లమెంట్లో అని చెప్పని మేము ఏఎస్ఎఫ్గా ప్రశ్నిస్తూ ఉన్నాం. కేవలం ఊరికే విమర్శలు చేయడం తప్ప పనిచేయడం లేదు. అధికారంలోకి వచ్చి 2 రోజులైంది. కనీసం ఢిల్లీకి వెళ్ళి వారికి ప్రశంసలు, వీళ్ళకి బొకేలు ఇవ్వడం తప్ప, వారి కాలమే పడుతుంది తప్ప ఇంతవరకు ఈ రాష్ట్రంలో రావాల్సినటువంటి నిధుల కోసంగానే ఉండి, అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసంగానే ఉండి ఎన్నో లక్షల మంది విద్యార్థుల పోరాటంతో 32 మంది విద్యార్థులు బలిదానం ఏర్పడేటువంటి ఈ విశాఖ ఉక్కు పరిశ్రమని ఈరోజు తెగనమ్ముతా ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, మీరు ముందే అధికారంలో కూటమి ఏర్పరచుకోవాలంటే విశాఖ ఉక్కును అమ్ముకోవాలని చెప్పని ఇంటర్నల్ అగ్రిమెంట్ ఏమైనా జరిగిందని చెప్పని మేము ఏఐఎస్ఎఫ్గా ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే ముఖ్యమంత్రి గారు మౌనం వీడి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా తెలంగాణ విడిపోతేనే నేను 2 రోజులు తెలియదు అంటున్నారు. మళ్ళీ లక్షలాది మంది విశాఖ ప్రజలు రోడ్ల మీద పడుతూ ఉన్నారు. ఈరోజు వాళ్ళకి ఉపాధి లేకుండా పోతూ ఉంది. మరి ఈరోజు మీరు మాత్రం లడ్డూ పెట్టుకొని రాజకీయం చేస్తూ ఈరోజు దీక్షలు చేస్తున్నాం, అవి చేస్తున్నాం అంటున్నారు. మీరు చేయాల్సిన లడ్డు కోసం దీక్షలు కాదు బాబు. పవన్ కళ్యాణ్ గారు విశాఖ ఉక్కును అమ్ముతూ ఉన్నారు. లక్షలాది మంది రోడ్ల మీద పడుతూ ఉన్నారు. మీరు వారి కోసం దీక్షలు చేయండి, వారి కోసం ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టా అన్నారు. ఈరోజు లక్షలాది కోట్ల రూపాయలు విలువ చేసిన విశాఖ ఉక్కు పరిశ్రమ అమ్మేస్తారు. కాబట్టి మీరు తక్షణమే స్పందించి మీ దీక్షలు, మీ రాజకీయాలు పక్కన పెట్టి మీరు ప్రధానంగా రాష్ట్ర భవిష్యత్తును ఆలోచించాలని చెప్పని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా విశాఖ ఉక్కుని కేంద్ర ప్రభుత్వం అమ్మేయడానికి చకచక పావులు గడుపుతుంది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. రాష్ట్ర ప్రభుత్వం కనుక కేంద్ర ప్రభుత్వానికి ఒత్తాసు పలికితే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని క్రియేట్ చేస్తాము. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం భారీ స్థాయిలో కొనసాగిస్తామని కూడా విద్యార్థులు చెబుతూ ఉన్నారు. కెమెరాన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.